దేశానికి భారతదేశం, ఇండియా రెండు అధికారిక పేర్లు ఉన్నాయి. ఇప్పుడే సూపర్ పవర్ గా ఉన్న అమెరికాకి ఆ పేరు ఎలా వచ్చిందో తెలిస్తే ఆశ్చర్యపడతారు. అమెరిగో వెస్పూచి అనే ఇటలీకి చెందిన నావికుడు ఆ ఖండాన్ని తొలిగా పూర్తిగా గుర్తించాడు. అతని పేరుకు గుర్తుగా పెట్టేందుకు యూరోప్ వారు ఆ ఖండాన్ని అమెరికా అని పిలవడం మొదలుపెట్టారు. ఆస్ట్రేలియా పేరు లాటిన్ భాష నుంచి వచ్చింది. టెర్రా ఆస్ట్రేలిస్ అంటే దక్షిణ భూమి. ఆ ఖండం దక్షిణ గోళార్ధంలో ఉండడంతో దానికి ఈ పేరు వచ్చింది. ఆస్ట్రేలియాకు న్యూ హోలాండ్ అనే మరో పాత పేరు కూడా ఉంది, కానీ చాలా మంది దాన్ని మర్చిపోతారు. చిన్ రాజవంశం ఆధారంగా చైనా పేరు వచ్చింది. క్విన్ అని రాసిన చిన్గా పలుకుతారు. ఇదే పేరు మిగిలి చైనాగా మారింది. మరొక విశేషం ఏంటంటే చైనీయులు తమ దేశాన్ని జోంగో అంటారు. రష్యా అనే పేరు రస్ అనే వలసదారుల పేరిట వచ్చింది. వీరు వైకింగ్ వంశస్థులు. వీరు నదులపై ప్రయాణించి రష్యా ప్రాంతాన్ని పట్టుకున్నారు. అలా రస్ ప్రాంతం రష్యాగా మారింది. జర్మనీకి ప్రపంచంలో అనేక పేర్లు ఉన్నాయి. ఇంగ్లీష్లో జర్మనీ, స్పానిష్లో అలెమానియా, ఫిన్లాండ్లో సక్సా అని పిలుస్తారు. ఎందుకంటే ఈ దేశం అనేక గోత్రాల కలయిక. ఆ గోత్రాల పేర్లు పలు భాషల్లో తేడా కావడంతో వేర్వేరుగా ఉన్నాయట. అంతేకాదు పాపువా న్యూగినియా, తిమోర్ లెస్టే, బుర్కినా ఫాసో, ఫిజీ, లిచ్టెన్స్టైన్, కిరిబాటి వంటి వింత పేర్లు ఉన్న దేశాలు కూడా ఉన్నాయి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం.